గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తంగూటికి సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ ఖాళీ. ఈ విధంగా కాంగ్రెస్ గూటికి మళ్ళా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న ఖమ్మం జిల్లాలో ఏకైక వ్యక్తి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పోటీయే కాదు, అధికారం కోల్పోయాక బలహీనపడింది. కాంగ్రెస్ పథకాలపై ప్రజల్లో సానుకూలత, మైనార్టీల ఓట్లు ఈసారి కాంగ్రెస్ వైపే. సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల మెజారిటీలు డబుల్ కావాలి. అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి రేవంత్. సికింద్రాబాద్ వరంగల్ ముఖ్య నేతలతో భేటీ. నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ పోటీయే కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయాక ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని, కష్టపడితే రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లను గెలుచుకోవచ్చని అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలతో సీఎం వేర్వేరుగా సమావేశమయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలతో మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు ఎక్స్లో సీఎం. ఈ విధంగా కార్యకర్తలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో ట్విట్టర్లో ఇక్కడ ఈ విధంగా కామెంట్ పెట్టడం జరిగింది. ఎలక్షన్కి సంబంధించి బీఆర్ఎస్ పోటీయే కాదు, అధికారం కోల్పోయాక బలహీనపడిందని, కాంగ్రెస్ పథకాలపై ప్రజల్లో సానుకూలత వచ్చిందన్నట్టుగా ఈ విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్లాగైనా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించాలన్నట్టుగా అందరి కార్యకర్తలకు సూచించినట్టు, కార్యకర్తలను ఉద్దేశించి పోటెత్తే కెరటాలు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మా ఎమ్మెల్యేను ఎలా చేర్చుకున్నారు? కాంగ్రెస్ రీతి నీతి ఇదేనా? ఫిరాయింపులపై చట్ట సవరణ అన్నారు. జనజాతర సభ కాదు, హామీల పాతర సభ. న్యాయ పేరిట నయా నాటకం కేటీఆర్. కాంగ్రెస్ చేపట్టింది జనజాతర సభ కాదు, హామీల పాతర, అబద్ధాల జాతర సభ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం కాంగ్రెస్ చేపట్టిన జనజాతర సభపై ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ ప్రజలను 4 నెలలుగా కాంగ్రెస్ నయవంచన చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారని, రుణమాఫీ లేక ఈ విధంగా కేటీఆర్ కాంగ్రెస్ను ఉద్దేశించి విమర్శించడం జరిగింది. అది జనజాతర సభ కాదు, హామీల పాతర సభ అన్నట్టుగా, అబద్ధాల జాతర సభ అన్నట్టుగా ఆయన అభివర్ణించారు. ఈ విధంగా హామీలు నెరవేర్చకుండా 4 కోట్ల తెలంగాణ ప్రజలను నమ్మి మోసం చేశారన్నట్టుగా ఆయన ఇక్కడ వర్ణించడం జరిగింది. అన్నదాతల పంట నష్టపోయి అదేవిధంగా రుణమాఫీ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా కూడా ఆయన తెలియజేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నివేదిత ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లుండి వరంగల్ ఎంపీ అభ్యర్థి ప్రకటన. ఈ విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా లాస్య నందిత చనిపోవడం జరిగింది కదా. ఇప్పుడు కొత్తగా అదే వాళ్ళ సిస్టర్ని లాస్య నివేదిత అయితే ఆమెని వాళ్ళ సిస్టర్నే అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐపీఎస్లకు కాదు, ఐఆర్ఎస్లకే. గత ప్రభుత్వంలో రిటైర్డ్ నాన్ కేడర్ వారికే ప్రాధాన్యం. నేరుగా నియమితులైన వారికి పోస్టింగ్స్లో అన్యాయం. నిఘా, ఐఎస్డబ్ల్యూ, ఎస్ఐబి టాస్క్ ఫోర్స్కు ఏఎస్డీలు. జిల్లాల ఎస్పీలుగా అనుభవం లేని నాన్ కేడర్ ఎస్పీలు తాము చెప్పింది విని చేయమన్నది చేస్తారనే ట్యాపింగ్ వసూళ్లతో అప్పటి పోస్టింగ్స్పై మళ్లీ చర్చ. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో మారిన పోలీసింగ్ తీరు. కీలకమైన చోట డైరెక్ట్ రిక్రూటీలకే పెద్దపీట. 1-2 కాదు, అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖలో తమకు కావాల్సిన వారు మాట వింటారనుకునే వారికి కీలక పోస్టింగ్ ఇచ్చేశారు. చెప్పింది విని చేయమన్నది చేస్తే చాలు, మంచి పోస్టింగ్ దక్కినట్టే అనే పరిస్థితి కల్పించారు. సాధారణంగా ఒక అధికారికి బాధ్యతలు అప్పగించే సమయంలో ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ట్రాక్ రికార్డు, పనితీరు, ప్రతిభ, అర్హతలను బేరీజు వేసి అర్హులకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా నిబంధనలతోనూ సంబంధం లేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవరికి నచ్చిన వారిని వారికి కావాల్సిన సీట్లో కూర్చోబెట్టుకున్నారు. అత్యంత కీలక విభాగాలను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ OASDల చేతుల్లో పెట్టారు. డిఎస్పీలు మొదలు జిల్లా ఎస్పీలు, కమిషనర్ల వరకు ఇదే తతంగం సాగింది. సాధారణంగా పోలీసింగ్లో నేరుగా నియమితులైన డైరెక్ట్
డైరెక్ట్ రిక్రూటీ ఐపీఎస్లకు పెద్దపీట ఉంటుంది. నిబంధనల ప్రకారం వీరికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కడైనా ఇదే జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రాష్ట్రంలో మాత్రం కనీస గుర్తింపు ఇది ఉద్యోగులకు 2-3 లక్షల సప్లిమెంటరీ బిల్లులకు దిక్కులేదు. 2 ఉన్నతాధికారులకు మాత్రం అడ్వాన్స్గా జీతం ఇచ్చేశారు. 2 ఏళ్లకు 1.25 కోట్లు హడావిడిగా విడుదల చేశారు. ఇదంతా ఆర్థిక శాఖ గారడీ అంటున్న ఉద్యోగ నేతలు. పాత ప్రభుత్వ పెద్దల అనుమతితో చెల్లింపులు. ఇక్కడ ఐపీఎస్లకు కాదు ఐఆర్ఎస్లకే, అంటే వాళ్ళ చెప్తే వినే వాళ్ళకే మంచి పోస్టింగ్లు పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అసలు దానికి ఎన్నో కోణాలుగా అర్హతలు పరిశీలించి పరీక్ష పెట్టి వాళ్ళని నియమిస్తారంట ముఖ్య పదవుల్లో. అట్లా కాకుండా ఎస్పీ వాళ్ళ టీఆర్ఎస్ గత ప్రభుత్వ సీఎంకి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎవరికి నచ్చిన వాళ్ళని ముఖ్య పదవుల్లో వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన పని చేస్తారా, ఎవరు చేసి పెడితే అన్నట్టుగా వాళ్ళని నియమించి ఇష్టం వచ్చిన వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళని వాడుకోవడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కీలక వివిధ రకాలుగా పోలీస్ అధికారులను వినియోగించుకోవడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీహార్లోని నవాడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకుంటున్న బీహార్ సీఎం నితీష్ కుమార్. బీహార్లోని నవాడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకుంటున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ అని ఇక్కడ చిత్రంలో ఇవ్వడం జరిగింది. షబాష్ సమర్థంగా జవాబిచ్చారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మోడీ ప్రశంసలు. 1.5 ఓట్ల తేడాతో ఓవైసీ ఓడిపోవడం ఖాయం. బోగస్ ఓట్లే మజ్లిస్ అధ్యక్షుడి విజయ రహస్యం. నాకు టికెట్ కేటాయింపే బీజేపీలో పారదర్శకతకు నిదర్శనం. ఆఫ్కి అదాలత్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇవి. బీజేపీ ఆఫీస్లో ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముస్లిం మహిళకు పండు తినిపిస్తున్న మాధవీలత. బీజేపీ గెలుపునకు ఎవరు అడ్డుకోలేరు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు. దేశ అభివృద్ధి, భద్రత, ధర్మ పరిరక్షణ కోసం మరోసారి మోడీని గెలిపించాలి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఆదివారం బర్కత్పురలోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బాగ్ అంబర్పేట డివిజన్లోని డీడీ కాలనీలో జరిగిన పలు కాలనీ సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశాభివృద్ధి, భద్రత, ధర్మ పరిరక్షణ కోసం మరోసారి మోడీని గెలిపించాలని ప్రజలను కోరారు. మోడీ పాలనలో భారతదేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. 2040 నాటికి 3వ స్థానమే లక్ష్యంగా. ఈ విధంగా వెంగళరావు నగర్లో జరిగిన క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి విధంగా బీజేపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని, కాంగ్రెస్ బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు అన్నట్టుగా ఆయన కిషన్ రెడ్డి తెలియజేశారు. దేశాభివృద్ధి, భద్రత, ధర్మ పరిరక్షణ కోసం మరోసారి మోడీని గెలిపించాలన్నట్టుగా 2040 నాటికి 3వ స్థానానికి భారత్ 3వ స్థానమే లక్ష్యంగా ఎదుగుతుందన్నట్టుగా ఇక్కడ ఈయన మోడీ అభివృద్ధి పనులను గురించి అభివర్ణించడం జరిగింది కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో. 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు, ట్యాపింగ్లో ఘరానా కానిస్టేబుల్ నిర్వాకం. కొందరు డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబాటు. నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూమ్. మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి భారీ వసూళ్లు. రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు. ఓ పోలీస్ అధికారి 9 ఎకరాల విక్రయంలో సాయం. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ప్రమేయం. కోట్లల్లో అక్రమార్జన, విచారణలో బయటకు. టాస్కులు, ఆపరేషన్ల గుట్టు విప్పుతున్న రాధాకిషన్ రావు. ఉన్నతాధికారి చెప్పినట్లే చేశానని విచారణలో వెల్లడి. కస్టడీ మరో 3 రోజులు. నాయకుల చుట్టూ ఉచ్చు. కానిస్టేబుల్ పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగి, కానీ ఇతడు మాత్రం ఘరానా కానిస్టేబుల్. బెదిరింపులు, వసూళ్లు, సెటిల్మెంట్లు, దందాలు అన్నింట్లోనూ పాత్ర. ఓ దశలో జిల్లా ఎస్పీకి అతడు ఎంత చెబితే అంత. ఆడిందే ఆట, పాడిందే పాటగా మొత్తం సాగిస్తూ డీఎస్పీలు, సిఐలకే హడల్ పుట్టించాడు. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ టీంలోకి అతడిని తీసుకున్నారు. దీని మాటన చెలరేగిపోయాడు. కొంతమంది మహిళల వ్యక్తిగత విషయాలు సేకరించి వారి జీవితాలతో ఆడుకున్నాడు. 40 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన 2 కానిస్టేబుల్ను వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని హైదరాబాద్ తరలించారు. వీరిలో ఒకరు రౌడీ షీటర్లతో కలిసి సెటిల్మెంట్లు, గంజాయి కేసు నిందితులు, పేకాట నిర్వాహకులు, ఇతర నేరస్తులను టార్గెట్ చేసి కోట్లల్లో వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఏడాదిన్నర కిందట ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగాను గుర్తించారు. ఇంకా అనేక ఆరోపణలున్న
నేపథ్యంలో అవి నిజమని తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నల్గొండ కేంద్రంగా సాగిన ఈ తంతుపై వెలుగులోకి వస్తున్న సమాచారం పోలీస్ శాఖ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. ట్యాపింగ్ కేసులో నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న ఒక సీఐని విచారించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. ట్యాపింగ్ కోసం నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో ఈ విధంగా 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు. ట్యాపింగ్లో ఘరానా కానిస్టేబుల్ నిర్వాహకం అని నల్గొండకు చెందిన ఒక కానిస్టేబుల్ ఇదంతా తతంగం నడిపించినట్టు ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా మరి నల్గొండ లోకల్ రౌడీ షెటర్లతో చేతులు కలిపి గంజాయి అనేక మత్తు పదార్థాలకు సంబంధించిన బిజినెస్లు కూడా కొనసాగించినట్టు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా 40 మంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొంతమంది మహిళల వ్యక్తిగత విషయాలు సేకరించి 40 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అన్నట్టుగా ఈ కానిస్టేబుల్ నిర్వాహకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆయన్ని హైదరాబాద్కు తరలించినట్ట. ఇక్కడ తొలి బాధితుని నేనే, దానివల్లే ఈ పరిస్థితిలో ఉన్న భార్యాభర్తల సంభాషణలు విన్నారు. ట్యాపింగ్ వల్ల కాపురాలు కూలాయి. కేసీఆర్ పీడపోవాలని కాంగ్రెస్కు పట్టం, వాళ్ళది అదే తరహా పాలన. మీట్ ద ప్రెస్లో ఈటెల రాజేందర్. విచారణకు ఎవరినైనా పిలుస్తాం, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తాం, పరిజ్ఞానం ఉన్నవారు సమాచారం ఇవ్వచ్చు, ప్రభుత్వానికి 100 రోజుల్లో నివేదిక ఇస్తాం. జీఎస్టీ ఎల్ నరసింహారెడ్డి ప్రకటన. విద్యుత్పై విచారణ షురు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపైన అధికారులతో భేటీ, ఫైళ్ల పరిశీలన. ఇది ట్యాపింగ్ తొలి బాధితుని నేనే అని ఈటెల రాజేందర్ కూడా ఆయన ఒక ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. దానివల్ల ఈ పరిస్థితిలో ఉన్న భార్యాభర్తల సంభాషణలు విన్నారు. ట్యాపింగ్ వల్ల కాపురాలు కూలాయి అన్నట్టుగా కేసీఆర్ పీడపోవాలని కాంగ్రెస్కు పట్టం, వాళ్ళది అదే తరహా పాలన. మీట్ ద ప్రెస్లో ఈటెల రాజేందర్. కేసీఆర్ పీడపోవాలని కాంగ్రెస్కు ఓటేసి గెలిపించారని ఇక్కడ ఈ విధంగా ఈటెల రాజేందర్ తెలియజేస్తున్నారు. వాళ్ళదే అదే తరహా పాలన అన్నట్టుగా కూడా ఆయన కాంగ్రెస్ను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఈ విధంగా భార్యాభర్తల సంభాషణలు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల కాపురాలు కూడా కూలాయి అన్నట్టుగా ఆయన ఈటెల రాజేందర్ తెలియజేశారు. తెలంగాణలో బీజేపీ నెంబర్ 1 లేదా నెంబర్ 2. ఆంధ్రప్రదేశ్లో జగన్ మళ్ళీ గెలవడం కష్టమే. ఈసారి బీజేపీకి 300 పైగా సీట్లు వస్తాయి, కానీ 370 సీట్ల లక్ష్యం సాధించలేకపోవచ్చు. విపక్షాలు పోరాడాల్సింది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి హిందీ రాష్ట్రాల్లో. కాంగ్రెస్ పర్యటనలేమో మేఘాలయ, మణిపూర్లో. ఇలా అయితే ఎలా గెలుస్తారు? ఆయనకున్న ఫలితాలను సాధించలేకపోతే రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిందే. పీటీఐ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ముఖ్యంగా ఆయన ఈసారి ఆంధ్రప్రదేశ్లో జగన్ మళ్ళీ గెలవడం కష్టమే అన్నట్టుగా ఆయన తెలియజేశారు. ఈసారి బీజేపీకి 300కు పైగానే సీట్లు వస్తాయని, అదేవిధంగా 370 సీట్లు కష్టమే కానీ 300 పైన వస్తాయి అన్నట్టుగా. కాంగ్రెస్ పర్యటనలేమో మేఘాలయ, మణిపూర్లో. ఇలా అయితే ఎలా గెలుస్తారు అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈసారి అనుకున్న ఫలితాలు సాధించకపోతే రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిందే అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ఒక మీడియా పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు. ఈ విధంగా తెలంగాణ టు కడప వైసీపీ నేతల అండతో భారీగా మద్యం రవాణా. పంచలింగాల చెక్పోస్టు వద్ద పట్టుకున్న సెబ్ సిబ్బంది. 14.51 లక్షల నగదు సరుకు సీజ్. 2 అరెస్టు. తప్పించుకున్న సరఫరాదారు రింగుల భాష. అతనిపై ఇప్పటికే 104 ఎర్రచందనం, మద్యం కేసులు. ఎన్ఐఏ అధికారులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పశ్చిమ బెంగాల్ పోలీసులు. అరెస్టైన నిందితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదే ఆధారం. భూపతి నగర్లో రాళ్ల దాడి తర్వాతి పరిణామం. బీజేపీ టీఎంసీ మాటల యుద్ధం. నివేదిక కోరిన రాష్ట్ర సీఈఓ. రేపు కొంచెం కూల్. 36 నుంచి 39 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు. నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు. నిడమనూరు, శాంతినగర్లో 44.5. తుంగతుర్తిలో వడదెబ్బతో మహిళ మృతి. రాష్ట్రంలో మంగళవారం వాతావరణం కాస్త చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు పగటి ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గుతాయని, అన్ని జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 డిగ్రీలకు ఉంటుందని, ఇక్కడ మంగళవారం కొంచెం ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని. ఈ విధంగా నిన్న ఆదివారం 44.5 డిగ్రీలు నిడమనూరు, శాంతినగర్లో అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడిందని, తుంగతుర్తిలో వడదెబ్బతో మహిళ మృతి చెందిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వాటర్ ట్యాంక్ అడ్వర్టైజ్మెంట్. సేఫ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఇండస్ అంట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.